వెల్కమ్ టు యూటీవీ. కేరళ రాష్ట్రంలో కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల కోసం పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ అయ్యప్ప సంఘం పేరుతో ఇటీవలే ఆధ్యాత్మిక సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేరళ సీఎం పినరయి విజయన్ హాజరయ్యారు. దేవాదాయ శాఖ మంత్రి విఎన్ వాసవన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో 3,000 మంది పాల్గొన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ సభ పెట్టడాన్ని ఇతర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం నడుస్తుంది. ఈ పార్టీ మతపరమైన ఆచారాలను తిరస్కరిస్తుంది. అదే నిజమని చరిత్ర కూడా చెబుతుంది. అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రవేశం కోసం మహిళల పోరాటం చేసినప్పుడు ఇదే కమ్యూనిస్టు పార్టీ నాడు ధార్మికతను పక్కన పెట్టింది. ఫెమినిస్టుల వైపు నిలబడి టెంపుల్ ఎంట్రీ ఉద్యమాన్ని వెనక నుంచి నడిపించింది. కానీ నేడు అదే పార్టీ అయ్యప్ప పేరిట సభలు పెట్టి అయ్యప్పను రాజకీయ నాటక రంగంలోకి తెచ్చుకోవడం వ్యతిరేకతను రగిలిస్తోంది. ఇది కమ్యూనిస్టు ప్రభుత్వ హిపోక్రసీకి నిదర్శనమని కాంగ్రెస్ అంటోంది. ఇక మతాన్ని వ్యతిరేకించిన మీరే ఇప్పుడు మతం పేరుతో వేదికలు కడుతున్నారని బీజేపీ ఎగతాళి చేస్తుంది. ఇటు ఓవరాల్గా చూస్తే సెక్యులరిజం అనే పెద్ద మాటను పక్కన పెట్టి మతం అనే ఆయుధాన్ని వాడుకునే ఈ దృశ్యం కేరళ రాజకీయ చరిత్రలో ఒక విరుద్ధమైన మలుపుగా నిలిచింది. ఇదంతా ఎలక్షన్ డ్రామా అని కాంగ్రెస్ గట్టిగా వాదిస్తోంది. విజయన్ ప్రభుత్వం హిందూ ఓట్ల కోసం అయ్యప్ప పేరును వాడుకుంటుందని ఆరోపిస్తుంది. ఇది భక్తులను మోసం చేయడమేనని బీజేపీ మంటలు రేపుతుంది. ఇటు ఈ సభలో ఎంతమంది భక్తులు కూర్చున్నారన్నది ఎవరికీ పట్టకపోవచ్చు. దేవుడి పేరు చుట్టూ ఏ పార్టీ ఎన్ని ఓట్లు లాగుతుందన్నదే ఇప్పుడు నిజమైన స్వామి దర్శనం అయిపోయింది. మరోవైపు అయ్యప్ప భక్తుల కోణం నుంచి ఆలోచిస్తే ఇది వారికి శోకంగా మారింది. అయ్యప్ప స్వామి పేరుతో రాజకీయ కేరింతలు వినిపించడం వారికి కలవర పెడుతోంది. భక్తుల మనసులో ఒకే ఒక్క భావన ఉంది, తామంతా స్వామిని ప్రార్థించడానికి వస్తామని. కానీ రాజకీయ వేదికలో స్వామి పేరు వినిపించడం దురదృష్టకరమని కొంతమంది భక్తులు వాపోతున్నారు. ఇలా భక్తుల బాధ ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు ఏ పార్టీకి ఆ పార్టీ రాజకీయ రంగంలో వేగంగా పావులు కదుపుతున్నాయి. ఇటు కేరళ రాజకీయాల్లో మరో కొత్త మలుపు ఏంటంటే రాష్ట్రంలోని ప్రధాన హిందూ సంఘాలు కూడా రంగంలోకి దిగడం సంచలనం రేపింది. శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం అంటే ఈ నవ సమాజానికి వెన్నెముక లాంటి సంస్థ. అలాగే నాయర్ సర్వీసెస్ సొసైటీ అంటే నాయర్ వర్గానికి ప్రాణాధారం లాంటి శక్తి. ఈ రెండు పెద్ద సంఘాలు చరిత్రలో ఎక్కువగా కాంగ్రెస్ వైపు నిలబడ్డాయి. కానీ ఈసారి గ్లోబల్ అయ్యప్ప సంగమానికి వీరిద్దరూ మద్దతు తెలపడం రాజకీయ లెక్కల్లో పెద్ద మార్పును తెచ్చింది. కమ్యూనిస్టులు ఇప్పటి వరకు మతానికి వ్యతిరేకమని చెప్పుకున్నా ఇప్పుడు ఈ సంఘాల సపోర్ట్ను జేబులో వేసుకోవడానికి వేదికలు కొడుతున్నారు. భక్తి పేరుతో ఓట్లు లాగాలని వారి ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుందనే వాదన కూడా ఉంది. కాంగ్రెస్ దీన్ని చూసి తికమక పడుతోంది. ఎందుకంటే తమ సాంప్రదాయ మిత్రులు కమ్యూనిస్టుల వైపు జారిపోతున్నారని భయం మొదలైంది. ఇలా అయ్యప్ప స్వామి చుట్టూ కేరళ రాజకీయాలు ఒక వింత నాటకంలా మారాయి. భక్తుల మనసులో ప్రార్థన ఉండాలి, కానీ నాయకుల మనసులో లెక్కలే మిగిలాయి. దేవాలయ గర్భగుడిలో భక్తి ఉండాలి, కానీ సభావేదికలపై గర్జనలే వినిపిస్తున్నాయి. ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయన్నదే ఇప్పుడు అయ్యప్ప స్వామి పేరుకు కొత్త అర్థం అయిపోయింది. ఒకవైపు కమ్యూనిస్టులు హిందూ ఓట్లు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ తమ మిత్రులను కోల్పోతామేమోనని టెన్షన్ పడుతోంది. ఇంకోవైపు బీజేపీ ఈ మొత్తం మంటను తమ కుండలో వండుకోవాలని తహతహలాడుతోంది. చివరికి అయ్యప్ప స్వామి పేరు పంచాయతీల బల్ల మీద నాణ్యమలా మారిపోయింది.